అండి. మరి షేర్ చేయడం, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ఎందుకంటే నా శ్రమలో మీరు కూడా పాలు భాగస్తులు అవుతారండి. షేర్ చేసినట్లయితే, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరి నేను ప్రభువు వాక్కు ప్రకటిస్తున్నాను కాబట్టి మీరు షేర్ చేసినట్లయితే మీరు కూడా పాలు భాగస్తులు అవుతారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు నామములో మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు యోనా గ్రంథము, మరి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమయ్యి, మరి నినేవే పట్టణపు ప్రజలు చాలా పాపాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, నా దృష్టికి అది బహు ఘోరముగా ఉంది. మరి నువ్వు వెళ్ళి యోనా మరి వాళ్ళకు ప్రకటించు, మరి లేదు అంటే దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది, పాపాలు ఎక్కువైపోయి నేను ప్రకటించమంటారండి ప్రభు. అప్పుడు యోనా ఏం చేస్తాడంటే నినేవే పట్టణానికి వెళ్లకుండా తార్సీస్ పట్టణానికి వెళ్ళే ఓడనెక్కుతాడండి. అప్పుడు ఓడనెక్కినప్పుడు అక్కడ యోనా కిందకు పోయి దిగువ భాగమున పడుకుంటే నినివే పట్టణానికి బొమ్మంటే తార్సీస్ పట్టణానికి పోతున్నాడు అని ప్రభువుకి కోపం వస్తుందండి. కోపం వచ్చి ఆ ఓడలో పెద్ద తుఫాన్ చెలరేగుతుంది, తుఫాన్ రప్పిస్తారు. అప్పుడు అక్కడ నావికులంతా భయపడిపోయి ఎవరి వలన ఈ ఉపద్రవం వచ్చింది అనేసి వెతుకుతుంటారు, సామాన్లన్నీ బయటేస్తుంటారు, ఓడలో నుంచి సముద్రంలోకి విసిరేస్తుంటారు. అప్పుడు క్రిందకు పోయి చూస్తే యోనా చక్కగా నిద్రపోతున్నాడండి. అప్పుడు నావికుడు అంటారు, ఓయి నిద్రపోతా, నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మేము మా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాము, అప్పుడు దేవుడు మన యందు కనికరం ఉంచుతాడు అని యోనాకి చెప్తాడు. చెప్పి అయ్యా అసలు ఎవరి గురించి వచ్చి నీ చీటీలు వేసుకుందాము అన్నప్పుడు ఇతను అంటాడనమాట, నా గురించే ఉపద్రవం వచ్చింది, నన్ను ప్రభు నినేవేకి పొమ్మంటే నేను తార్సీసునుగా పోతున్నారు, నేను హెబ్రీయుడను, అసలు నువ్వెవడివి, నీ జాతి ఏంటి, నీ కులమేంటి అని అడుగుతారు వాళ్ళు. గద్దించి అడిగినప్పుడు నేను హెబ్రీయుడను, సముద్రమును భూమిని సూర్యచంద్ర నక్షత్రాదులను చేసినటువంటి దేవుడు నా దేవుడు, నేను ఆయన యందు భయభక్తులు కలవాడిని, నేను మరి ప్రభు మాట వినకుండా నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను, నన్ను బట్టి ఈ ఉపద్రవం వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు ఎత్తి సముద్రంలోకి వేస్తారు. ఇంకా ఎక్కువ భయపడతారు వాళ్ళు, భయపడి సముద్రంలోకి ఎత్తివేసినప్పుడు మరి దేవుడు మరి మత్స్యానికి అనుమతిస్తారు యోనాని మింగమని. అప్పుడు యోనాని పెద్ద చేప ఒకటి మింగివేస్తే ప్రభా అని యోనా మత్స్యపు కడుపులో నుండి యెహోవాకు మొరపెడతాడు. నేను ఉపద్రవములో ఉండి మొరపెడుతున్నా అయ్యా, నా ముఖానికి అంత నాచు చుట్టుకుంది, నేను పాతాళ గర్భంలో ఉండి నీకు మొరపెడుతున్నాను అయ్యా, నన్ను క్షమించు అని పరిశుద్ధాలయంలోనికి నేను వెళ్తాను, నీ యొద్దకు నా మనవి మరి తీసుకో అయ్యా అనేసి యోనా ఏడ్చుకుంటూ బ్రతిమలాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రభువు మరి మత్స్యము చేపనికి కక్కడానికి అనుమతిస్తే అప్పుడు నువ్వు వెళ్ళి నినేవాకి వెళ్ళి ప్రజలకు చెప్పు, పాపాలు ఎక్కువైపోయినాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు 3 దినాలంత ప్రయాణం యోనా వెళ్ళి మరి అక్కడ పట్టణంలో మరి అందరికీ చెప్తాడు. అక్కడ చెప్పినప్పుడు మీ యొక్క పట్టణము పాడైపోతుంది, మీరందరూ లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అన్నప్పుడు ఇక్కడ ఉంటుందండి. మరి యోనా 3వ అధ్యాయంలో మరి నినేవే రాజుకు వినబడి గోనెపట్ట కట్టుకొని అల్పులేమి ఘనులేమి పిల్లలేమి కొత్తగా పెళ్ళైన వారేమి అందరూ కూడా రాజవస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఏది పుచ్చుకోరండి, పశువులు కూడా ఉపవాసం ఉంటాయి. అప్పుడు నీళ్లు త్రాగకూడదని పశువులను కూడా కట్టేస్తారు. అప్పుడు మీ ఆ దుర్మార్గాలను వదిలిపెట్టినప్పుడు బలత్కారము మరి దుర్మార్గాలను వదిలిపెట్టి ఈ బలత్కారాల నుంచి విడుదల పొంది మరి దేవుడు వారిని చూసి మరి పశ్చాత్తాపడతారు. ఉపవాసం చేసి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు కీడు చేయక మానివేసి వారికి మేలు చేసెను కాబట్టి వారిని క్షమించి దేవుడు వదిలిపెడతాడు. నినేవే పట్టణాన్ని నాశనం చేయకుండా వారిని కాపాడతాడు. దీన్ని చూసి మరి అప్పుడు అంటాడనమాట యెహోవా ప్రభు యోనాని, ఏంటి వీళ్ళంతా నా ప్రజలు కాదా, నేను క్షమించొద్దా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇలా ఎందుకు చేశావు అని యోనాని అడుగుతారు. అయ్యా నా తప్పు క్షమించు అనేసి యోనా మరి దేవుని బతులాడుకుంటారు. ప్రభు కూడా కనికరము చూపించి ప్రజలందరి పాపాలు క్షమించి వాళ్ళకి మళ్ళా నూతన జీవితాన్ని ప్రభు ఇస్తారు. ఏమండి మరి పాట పాడుకుందామండి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి,
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభా, పరలోకమందున్న మా రాజా, మరి మేము పాపాత్ములము నాయన, మా పాపాలను క్షమించండి. నిన్నేవే పట్టణ వాసుల్ని ఎలా క్షమించారో మమ్మల్ని కూడా అలా క్షమించి, మా పాపాలను క్షమించి, మాకు స్వస్థతనిచ్చి, మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి, మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి మా పాపాల కొరకు, మా అవసరతల కొరకు నిన్ను వేడుకొని వారంగా నీ కృప మా మీద చూపాలని ప్రియమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.